ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు. ఇది 2 సంస్కృత పదాల కలయికతో ఏర్పడింది. యుగ అంటే శకం, ఆది అంటే మొదలు, అంటే ఒక శకం మొదలైందని అర్థం. ఇది మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అని మనం తెలుసుకోవాలి. అస్సలు ఉగాది పండుగ మనం ఎందుకు జరుపుకుంటున్నాము? మనం పాశ్చాత్య నాగరికతకి అలవాటు పడిపోతున్నామండి. మనం తెలుగు సంవత్సరాలని, తెలుగు సంప్రదాయాల్ని మర్చిపోతున్నాం. దీని వలన అనేక విఘాతాలకు, అనేక ఆటంకాలని చవిచూస్తున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ తెలుగు కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వసనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఐశ్వర్యంతో ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానండి. మన ఛానల్ తరపు నుంచి విశేషం అందజేస్తున్నాను. నేనైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. రాజమండ్రి గ్రామ దేవత సోమాలమ్మ తల్లి అండి. సోమాలమ్మ తల్లికి మేము నైవేద్యం పెట్టుకుంటాం అన్నమాట. ఆ రోజు భక్తి శ్రద్ధలతో చాలా బాగా చేసుకుంటాం. ఇక్కడ రాజమండ్రి అంతా అలాగే నైవేద్యాలు పెట్టుకుంటారండి. చీర, జాకెట్, గాజులు, అమ్మవారికి పసుపు, కుంకుమ ఇవన్నీ సమర్పించుకుంటారన్నమాట. పండగ ముందు రోజు వచ్చే అమావాస్యకి కోళ్ళు, నైవేద్యాలు రాజమండ్రి గ్రామ దేవత అయిన సోమాలమ్మకి పెట్టుకుంటారు. మేము కూడా ఉగాది ముందు రోజునే కోడిని కోసుకుంటాం, అది ఇంట్లోనే. తర్వాత బూర్లు, గారెలు ఇలా నైవేద్యం పెట్టుకోవడానికి పప్పు, పులగం, చీర, సార అన్నీ పెట్టుకుంటామండి అమ్మవారికి. నిన్న సాటర్డే అవ్వటం వలన మేము నాన్ వెజ్ కదండి, అందుకనే మేము కోడిని కోయలేదు. ఉట్టిగా పప్పు, పులగం అయితే పెట్టేసుకున్నారు చాలామంది. యుగ అనే పదానికి మరొక అర్థం ఉంది. అదే నక్షత్రాల గమనం. నక్షత్రాల గమనం తిరిగి మొదలయ్యే సందర్భం అని కూడా అంటారు. ఋషులు, మునులు మన సనాతన సంప్రదాయానికి ఒక విశిష్టతను చేకూర్చినటువంటి గొప్ప పర్వదినాలను మనము విస్మరిస్తున్నాము. అదే చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా మనం తెలుగువారై ఉండి మన కొత్త సంవత్సరాన్ని, మన తెలుగు సంవత్సరాన్ని మర్చిపోతున్నాం. ముఖ్యంగా మన తెలుగు మాసాలు మనకి ఏమీ గుర్తులేవు. మరి ఇంగ్లీషు నెలలైన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ నెలలనే మనం చెప్పుకుంటున్నాం. కానీ మనకు 12 మాసాలు అయినటువంటి 12 రకాలైనటువంటి 12 పేర్లు ఉన్నాయని మనకి తెలుసా? అవే చైత్రమాసం, వైశాఖం, భాద్రపదం, పాల్గొనం ఇటువంటివి మన 12 మాసాలు అన్నమాట. ఇవి 12 నెలలని, మన తెలుగు మాసాలని మన పిల్లలకి తెలియజేయాలి. మనకు ఇప్పుడు వచ్చేటటువంటి చైత్రమాసంలో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దురదృష్టవశాత్తు ఇంగ్లీష్ వారి సంవత్సరాలను పెద్ద పండుగలుగా చేసుకుంటున్నాము. అదే జనవరి మాసం మనకి అదే మొదటి సంవత్సరం స్టార్ట్ అవుద్దని మన పిల్లలు కూడా అనుకుంటున్నారు. కానీ జనవరిలో ఇటువంటి ఋతు మార్పు ఏమీ ఉండదు. అది మనం తెలుసుకోవాలి. అసలు ఉగాది పండుగ అంటేనే కొత్త సంవత్సరం. అక్కడి నుంచే ఆగమనం మొదలవుతుంది. అదే మన కొత్తగా కనిపించే వాతావరణంలోని మార్పు, తర్వాత వసంత ఋతువు, కోయిల పాటలు, మావి చిగుర్లు, వేప పువ్వులు, కొత్త బెల్లం, కొత్త చెరుకు. అందుకనే మనం ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుంటాము. ప్రకృతిలో మార్పులు రావటం మనం గమనిస్తూనే ఉంటాం. కొత్త పంటలు మరియు ఆహారపు నియమాలు, అదే షడ్రుచులు. ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, అందులో వేసే పులుపు, చేదు, తీపి, వగరు ఇవేనండి షడ్రుచులు. ఏ మాసంకి తగ్గట్టు ఆ మాసంలో ఆ ఆహారం తీసుకోవాలని, భౌగోళికంగా ఆహారాన్ని స్వీకరించాలని మన పెద్దలు నిర్ణయించి ఆ మాసంలో తగ్గట్టు ఆ ప్రసాదాన్ని దేవుడికి సమర్పించి మనం తీసుకోవడం జరుగుతుంది. మన శరీరంలో వచ్చేటటువంటి రుగ్మతలకి మార్పు తీసుకొస్తుంది. అదే బెల్లం శక్తినిస్తుందండి, మనకి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. వేపాకు మన బాడీలోని రుగ్మతలకి, తర్వాత అన్ని రోగాలకి చెక్ పెడుతుంది. అందుకనే చేదు స్వీకరించమని చెప్తారు. చేదు వల్ల మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే దివ్య ఔషధం. చూసారా మన సనాతన ధర్మం ఎంత గొప్పదో. పూర్వం రోజుల్లోనే
అనాగరికత కాడి నుంచి మనం నాగరికతగా అడుగులు వేస్తూ ఇందులోనే మన సంప్రదాయాలని ఆచారాలని పాటిస్తూ అలాగే సైంటిఫిక్గా కూడా ఎన్నో ఔషధమైన గుణాలున్న ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవాలో మన పెద్దలు ఆనాడే మనకి తెలియజేశారు. అందుకే ఈ ఉగాది పచ్చడి గొప్పతనాన్ని మరియు ఈ పండుగ విశిష్టతను మన పిల్లలకి తెలియజేయాలి. ఈ షడ్రుచులున్న ఉగాది పచ్చడిని తీసుకోవటం వలన ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. అందుకే పిల్లలకి ఎంతో కొంత అలవాటు చేయాలి. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తినాలని చెప్తారు. ముందుగా మనం మన పిల్లలకి తెలుగు మాసాల గురించి చెప్పాలి. అలాగే తెలుగు సంవత్సరాల గురించి తెలియజేయాలి. ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేది 39వ సంవత్సరంగా పరిగణనలోకి వచ్చిందండి. మొత్తం మనకి తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. ఇది ఒక సైకిలింగ్గా వ్యవహరిస్తుంది. అంటే 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 60 సంవత్సరాలకి 60 పేర్లు తర్వాత మళ్ళీ మొదటి సంవత్సరం నుంచి మొదలవుతుందన్నమాట. ఇదే విధియ, ప్రభవ, విభవ, ఇలాగ క్రోధినామ సంవత్సరం ఇలాగ ఉన్నాయి కదండి. ఈ సంవత్సరాలు మనం ఇంగ్లీషు తారీఖులు బట్టి పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటాం. కానీ మనం చేసుకోవాల్సింది తిథి బట్టి మన పుట్టినరోజు జరుపుకోవాలండి. మనం ఏ మాసంలో ఏ ఫుడ్ తీసుకోవాలో ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో మన పెద్దవారు మనకి ఎప్పుడో తెలియజేశారు. ఇప్పుడు ఉగాది పచ్చడి ఈ సీజన్లో ఎలాగ తీసుకుంటామో తీపి, వగరు, పులుపు ఇవి బాడీకి ఏం చేస్తుందో మనం తెలుసుకున్నాం. అలాగే వచ్చే పండుగ శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు తీసుకుంటాం. అది కొత్త బెల్లం, కొత్త చెరుకు పానకం తీసుకుంటాం. మన బాడీ ఈ ఉష్ణోగ్రతని తట్టుకోవటానికి, మన బాడీని చల్లబరచటానికి. అదేవిధంగా వడపప్పు మనకి చలవ చేస్తుంది. ఇలాగా ఎన్నో నియమాలు మన పెద్దవాళ్ళు మనకి తెలియజేశారు. ఈ చైత్రమాసం మొదలుకొని అధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేసవి కాలం ఇంకా మండుటెండలు మండడం వలన ఇటువంటి చల్ల చేసుకోమని, కొత్త కుండ తెచ్చుకోమని ఉగాది రోజున ఆనవాయిగా మనకి చెప్తారు. అలాగే పశువులకి దానా అని, పశువులకి వాటర్ పెట్టడం అని, పక్షులకి మేడపైన వాటర్ పెట్టడం అని, ఇలా దానాలు చేయమని, మనకి ఈ సంవత్సరం నుంచే కొత్త సంవత్సరం మొదలుకొని మంచి పనులు చేయమని మనం ఈ ఉగాది రోజు నుంచే తెలుసుకుంటాం. కానీ మనం జనవరి నెలలో వచ్చేదే కొత్త సంవత్సరం అనుకుంటున్నాం. కేకులు కట్ చేస్తున్నాం, బీభత్సంగా ప్రవర్తిస్తున్నాం. ఇదే కొత్త సంవత్సరం అనుకుంటున్నాం. మన పిల్లలకి మనం చాలా తెలియజేయాలి, మన కొత్త సంవత్సరం ఉగాదితో మొదలవుతుందని. 31కి హ్యాపీ న్యూ ఇయర్లు వద్దు. అలాగే మన ఉగాదికి రంగురంగుల ముగ్గులు వేసుకుందామండి. ఈ విశ్వసనామ సంవత్సరం మీకు విజయాలు అందించాలని కోరుకుంటున్నానండి. ఇదండి మా ఉగాది పండుగ. మేము పండుగ ఎలా చేసుకున్నామో చిన్న చిన్న క్లిప్స్ ద్వారా మీకు చూపించాను. అలాగే కొత్త కుండ, మీరు కూడా మజ్జిగ ఇలాగే చేసి పెట్టండి. సరదా కోసమైనా వచ్చి పిల్లలు చక్కగా వేసేసుకొని ఈ గ్లాస్లో తాగేస్తూ ఉంటారు. డ్రింక్స్ జోలు అస్సలు వెళ్ళరు. ఈరోజు వీడియో అయితే ఇదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.